చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు మా స్కూల్ ఫ్రెండ్స్ ని అయితే ఇవాళ కలిసేద్దాం. మరి మా స్కూల్ ఫ్రెండ్స్ ని కలిసిన తర్వాత మా మావయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దురు గాని, ఎందుకంటే ఈయనకి జర్మన్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. చూడాలి వీళ్ళ మధ్య బాండ్ ఎలా క్రియేట్ అవుతుందో. కొన్ని సెంటెన్సెస్ అయితే మా మావయ్యకి నేర్పించాము జర్మనీలోని. బస్ స్టాప్ కి ఎప్పుడైనా వచ్చేటప్పుడు కరెక్ట్ గా ఆన్ టైం కి వస్తాము అప్పుడప్పుడు, లేదంటే ఇలా 10-15 గంట ముందు వచ్చేస్తూ ఉంటాము. మా వారు మాత్రం కరెక్ట్ గా టైం అంటే టైం కి వస్తున్నారు. పాపం మా ఆయనకైతే తెలీదు మా మావయ్యతో ఇన్ని జర్మన్ మాటలు మాట్లాడించినట్టు. వీడియో చూసి తను కూడా మీలానే షాక్ అవుతారు. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఒక 3 నెలలు గ్యాప్ వచ్చేసరికి ఒక్కరికొకరు సిగ్గు పడిపోతున్నాం అసలు చూసుకొని. ఈవెన్ వాళ్ళకే కాదు, నాకు కూడా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కువే. స్టార్టింగ్ కొంచెం మేము కబుర్లు ఆడేసుకున్న తర్వాత మా మావయ్యని పిల్లల్ని యాడ్ చేద్దామని వాళ్ళని హాయ్ హలో చెప్పేసి పంపించేశాను. నా ఈ వీడియోలు పిచ్చి మా ఫ్రెండ్స్ కి అయితే బాగా అలవాటు అయిపోయింది. ఇంతకీ ఈ గ్యాప్ లో మేము ఏం చేసాం అనుకుంటున్నారు? చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమే కాకుండా మా ఫ్రెండ్ మా మావయ్య పేరు కూడా నేర్చుకుంది. చూడండి ఎలా చెప్తుందో. Sag mal, was ist mein Schwiegervater Name? Dein Schwiegervater Name ist Appena. Ja, gut.